కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీరుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను జగ్గారెడ్డి దెబ్బతీశారని వ్యాఖ్యానించింది ఈసీ. ఆయనపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డిలోని 34వ వార్డులో హంగామా సృష్టించారు జగ్గారెడ్డి. ఓ సీఐ తమ పార్టీ అభ్యర్థి చొక్కా పట్టుకున్నాడని ఆగ్రహంతో ఊగిపోయారు. అనుచరులతో కలిసి రగడ రాజేశారు. గల్లా పట్టుకున్న సీఐ శివ దమ్ముంటే ఇక్కడకు రావాలని కేకలు వేశారు. అతను తాను ముఖాముఖిగా తేల్చుకుంటామని సవాల్ విసిరారు. లేదంటే పోలింగ్ను ఆపేస్తానని బెదిరించారు. అనడమే కాదు, పోలీసులను తోసుకుని చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి. పోలీసులు అడ్డుకుంటున్నా అనుచరులతో కలిసి పోలీసులను పక్కకు నెట్టి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం, తోపులాటతో 34వ పోలింగ్ బూత్ రణక్షేత్రాన్ని తలపించింది. ఆయన వీడియోలో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించడంతో ఈ ఇష్యూ మరో మలుపు తిరిగినట్లయింది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లవట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు? వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు? వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు? మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నా